అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరేలా మాట్లాడుతున్న కేసీఆర్ కేటీఆర్ల తీరు మార్చుకోవాలని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కబ్జాలో ఉన్న వాటినన్నింటినీ కూల్చివేయాలని చెప్పారు. నేడు అధికారం పోవడంతో మాట మార్చి వంకరగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైడ్రా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పేదల ఇళ్ల జోలికి ఎప్పుడూ వెళ్లలేదని, ధనవంతులు, బిల్డర్లు చెరువులు, నాళాలను కబ్జా చేసిన వాటిని మాత్రమే కూల్చివేయడం జరుగుతుందని రమేష్ పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన నిర్వాకం కారణంగానే చిన్నపాటి వర్షాలకే నగరమంతా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని, సహజ వనరులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా చట్టం తెచ్చారు. దీనికి మరింత పదును పెట్టి చట్టబద్ధత కల్పించారని, హైడ్రా వల్ల పేద ప్రజలకు ఎలాంటి నష్టం జరగదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అన్ని సౌకర్యాలతో అందజేయడం జరుగుతుందని బండి రమేష్ పేర్కొన్నారు. ఏ కొంచెం వర్షం వచ్చినా నీళ్లు పొంగి నాలాలు పొంగిపోయి ఇళ్లలోకి వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరో కూడా నాయకుడు వచ్చి ముందు తీసుకెళ్లాలి దీన్ని. కాబట్టి ఈరోజు మనం హైడ్రాని తీసుకొచ్చి మరి హైడ్రా కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇబ్బంది పెట్టిన అవకాశం ఎక్కడ లేదు, ఆస్కారం లేదు. అన్నీ కూడా కమర్షియల్ జెట్స్ ఏదైతే బిజినెస్లు చేసుకుంటా ఉన్నారో మరి నాలాలని మరి అలాగే చెరువుల్ని కబ్జా చేసి రేకుల షెడ్లు వేసి మరి కళ్యాణ మండపాలు కట్టి మరి వాటిని కూల్చారే తప్పితే ఎక్కడ కూడా మరి పేదలకు కానీ సంబంధించిన ఎటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇప్పటివరకు కూల్చలేదు. అదే మరి కొంతమంది బిల్డర్లు చెరువులో కట్టి అటువంటి బిల్డింగ్లు కూల్చారే కానీ ఎక్కడ కూడా పొజిషన్లో ఉన్నటువంటి బిల్డింగ్లు కూల్చలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడున్న నాయకులు అది కళ్ళు పెట్టి చూడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే విషయం చెప్తా ఉన్నారో మరి వీళ్ళ నాయకుడు ఎంతమంది ఈ కబ్జాలు అయిపోయిన 24,000 మంది మరి ఆక్యుపెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పక్క జరపాలి. మరి ప్రెస్ వాళ్ళు కూడా సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలని ఆ రోజు మరి బ్రహ్మాండంగా హైడ్రాని ఇవాళ కూడా ఇంకా హైడ్రాకి ఎక్కువ పవర్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నిన్నే గవర్నర్ గారు కూడా ఆ హైడ్రాకి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టడం కూడా జరిగింది.